స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా. ఇన్ఈక్వాలిటీస్ అనమాట, ఒకళ్ళు ఇంకో క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ ఇంకోలా ట్రీట్ చేయడం. ఓకేనమ్మా, దాని స్టిల్ కంటిన్యూ ఇప్పటికీ జరుగుతుంది. భారతదేశంలో నేటికి ఒక క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కొన్ని రూపాల్లో మనకు కనిపిస్తున్నాయి. చట్టాలు సమానత్వం ఇచ్చినా సాంప్రదాయాలు, పాత ఆలోచనలు, సామాజిక ఒక డిస్క్రిమినేషన్, వివక్ష, పక్షపాతం అంటారు కారణంగా కొన్ని కులాలపై ఇప్పటికే అన్యాయం జరుగుతుంది. ఉన్నత కులాలకు ఎక్కువ అవకాశాలు ఉండగా తక్కువ కులాలకు విద్య, ఉద్యోగం, భూమి, గౌరవం వంటి విషయాల్లో ఇంకా ఇబ్బందులు వాళ్ళు చాలా బాగా ఎదుర్కొంటూనే ఉన్నారు. సో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఈ యొక్క అంటరానితనం, సామాజిక దూరం, వివాహ భేదాలు అండ్ కొనసాగుతూనే ఉన్నాయి. క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ నాట్ కంప్లీట్లీ డిసపియర్డ్ ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ పాయింట్ కి అర్థం ఏంటి తెలుసమ్మా, భారతదేశంలో ఈ యొక్క కుల వ్యవస్థ చట్టపరంగా రద్దయినా ఈ యొక్క క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ పూర్తిగా ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనుషులను వారి కులం ఆధారంగా గౌరవించడం లేదా తక్కువగా చూడటం జరుగుతుంది. విద్య, ఉద్యోగాలు, వివాహాలు, గ్రామాల్లోని ఇంకా సామాజిక జీవనంలోని ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒక్కసారిగా బయటపడుతుంది. క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే మనుషులను వారి కులం ఆధారంగా ఇన్ఈక్వాలిటీస్ చూపించడం, కులం ఆధారంగా పక్షపాతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది. కొన్ని కులాలపై ఇప్పటికీ అణిచివేత, అప్రెషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఈక్వాలిటీ కోసం ప్రభుత్వం చట్టాలు, రిజర్వేషన్లు ఇస్తున్నా ఈ సమస్య ఇంకా పూర్తిగా తొలగలేదు భారతదేశంలో. నెక్స్ట్, ఈవెన్ టుడే మోస్ట్ పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్ అండ్ ట్రైబ్. ఓన్ క్యాస్ట్ అంటే ఏంటమ్మా, స్పెసిఫిక్ క్యాస్ట్ పర్సన్ బిలాంగ్స్ టు. ఓన్ ట్రైబ్ అంటే స్పెషల్ ట్రైబ్ గ్రూప్ బిలాంగ్స్ టు సేమ్ కల్చర్, సేమ్ ట్రెడిషన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, సో కులాంతర వివాహాలకు కొన్ని ప్రాంతాల్లో ఇంకా వ్యతిరేకత కూడా ఉన్నది. సో సమాజం, బంధువులు ఒత్తిడి వల్ల యువతి కూడా కులంలోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కుల వ్యవస్థ పూర్తిగా తొలగిపోలేదని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సైన్ అనమాట. సో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళ ట్రైబ్స్ వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోరు, తక్కువ క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడం, ఇలాంటివి ఇంకా ఇప్పటికీ జరుగుతున్నాయి ఇండియాలో. Despite constitutional prohibition, untouchability has not ended completely. So కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్ అంటే సో కాన్స్టిట్యూషన్ ని బ్యాన్ చేశారు. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, లా, హైయెస్ట్ లా ఆఫ్ కంట్రీ, దాన్ని బ్యాన్ చేయడం. సో అన్టచబిలిటీ అంటే ఏంటి, రిఫ్యూజ్ టు టచ్. సో అన్టచబిలిటీ అంటే ఏంటి, అంటరాని తనము. భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించినా అది పూర్తిగా అంతరించిపోలేదు. కొన్ని గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఇంకా కొన్ని కులాల వారిని తక్కువగా చూడటం, వేరుగా ఉంచడం, వారి పనులను తక్కువ పనులుగా భావించడం లాంటి చర్యలు కనిపిస్తున్నాయి. అంటే చట్టం ఉన్న మనుషులు ఆలోచనలు మార్పు పూర్తిగా ఇంకా రాలేదని అర్థం ఈ పాయింట్ కి. నెక్స్ట్ పాయింట్, effects of centuries of advantages and disadvantages continue to be felt today. Effects and results and outcomes. Effects of centuries అంటే long term changes or results have happened over many hundreds of years. దాని effects of centuries అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, అనేక శతాబ్దాలుగా జరిగే ఈ యొక్క క్యాస్ట్ పక్షపాతం, సామాజిక అన్యాయం ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. పాతకాలపు వెనుకబాటు, విద్య, ఉద్యోగాల ఆదాయంలో ఇప్పటికీ అది కనిపిస్తుంది. సో భూమి ఇంకా వనరులు, రీసోర్సెస్, అవకాశాలు లేకపోవడం వల్ల కొన్ని సమూహాలు, కొన్ని గ్రూప్స్ ఇప్పటికీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. శతాబ్దాలు నష్టాలు ఒకే తరంలో సరిచేయలేవు. సో అందుకే సమస్య ఎప్పటికీ కొనసాగుతుంది. సమర్థం ఉండాలంటే విద్య, అవగాహన, అవకాశాలు, సమతుల్యత కంపల్సరీ అవసరం. డన్. సో ఇది పాయింట్ కి అర్థమమ్మా. Caste continues to be closely linked to economic status, connected very strongly. దాన్ని closely linked అని అంటారు. ఎకనామిక్ స్టేటస్ అంటే పర్సన్స్ ఫైనాన్షియల్ పొజిషన్, సచ్ యాజ్ హౌ మచ్ మనీ దే అర్న్ ఓన్. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, భారతదేశంలో కులం ఇంకా చాలా స్థాయిలో ఆర్థిక స్థితిలో సంబంధం కలిగి ఉంది. పూర్వం నుండి కొన్ని కులాలకు విద్య, భూమి, అవకాశాలు ఎక్కువగా లభించినా ఇంకొన్ని కులాలు వెనుకబాటు, పేదరికం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కులం మరియు ఆర్థిక స్థితి మధ్య దగ్గరికి బలమైన సంబంధం ఉంది. సో ఇదమ్మా స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇండియా. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి.
భారతదేశంలో కుల వ్యవస్థ చట్టపరంగా అది క్యాన్సిల్ అయినా రద్దయినా ఈ యొక్క కుల క్యాస్ట్ ఈక్వాలిటీస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనుషులు వారి కుల ఆధారంగా గౌరవించడం లేదా తక్కువగా చూడటం జరుగుతూనే ఉన్నది. విద్య, ఉద్యోగాలు, మ్యారేజెస్ ఈ యొక్క గ్రామాల్లో సామాజిక జీవనంలో ఈ యొక్క క్యాస్ట్ ఈక్వాలిటీస్ ఒక్కసారిగా మనకి బయటపడుతుంది.